సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ చేయడానికి కొత్త రూల్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అవసరము. ఇప్పుడు అకౌంటు అవసరం లేకపోయినా ఫ్యూచర్లో ఏదో ఒక సందర్భంలో కంపల్సరిగా అకౌంట్ అవసరం పడుతుంది. బ్యాంకులు చాలా రకాల అకౌంట్స్ ని ఆఫర్ చేస్తాయి. సేవింగ్స్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అని ఇలా చాలా రకాల అకౌంట్స్ ని ఆఫర్ చేస్తాయి. అయితే అందరికీ బేసిక్ గా ఉండాల్సింది అవసరమైంది సేవింగ్స్ అకౌంట్. మన దగ్గర మనీ ఉన్నప్పుడు సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సేవింగ్స్ అకౌంట్లో ఎంత మనీ డిపాజిట్ చేసుకోవచ్చు తెలుసా? సేవింగ్స్ అకౌంట్లో 10 లక్షలు అంతకంటే ఎక్కువ ఒకేసారి డిపాజిట్ చేయాల్సి వస్తే పాన్ కార్డ్ డీటెయిల్స్ కంపల్సరిగా సబ్మిట్ చేయాలి. ఇంతకు ముందు వరకు క్యాష్ డిపాజిట్ లిమిట్ 50,000, ఆ తర్వాత 2.5 లక్షలు ఉంటే పాన్ డీటెయిల్స్ ని సబ్మిట్ చేయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆర్బీఐ న్యూ రూల్స్ ప్రకారం 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయాల్సి వస్తే పాన్ కార్డ్ డీటెయిల్స్ తో పాటుగా ఆ డబ్బులు ఎలా వచ్చాయో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయాలి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆ డబ్బులు ఎలా సంపాదించారు అని అర్థం. ఒకవేళ మీరు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సబ్మిట్ చేయలేకపోతే మాత్రం మీకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపెట్టడంలో మీరు గనక ఫెయిల్ అయితే మీరు డిపాజిట్ చేసిన మనీ నుండి 60% టాక్స్ కట్ అవుతుంది. కాబట్టి ఒకే ట్రాన్సాక్షన్లో 10 లక్షలు లేదా 10 లక్షల కంటే ఎక్కువ మరియు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అన్ని డిపాజిట్ ట్రాన్సాక్షన్లు కలిపి 10 లక్షలు దాటిన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ట్రాక్ చేస్తుంది.